మున్సిపల్ ఎన్నికల చైర్మన్లు కార్పొరేషన్ మేయర్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో అధికారంలోకి వస్తామంటే ఒక మేయరు క్లియర్ కట్గా చెప్పాలంటే మీకు ఒక మున్సిపల్ చైర్మన్ తప్ప బైంసా కూడా సంబంధించి ఇండిపెండెంట్కి సంబంధించి ఏ విధంగా వస్తారు, ఏ ధీమా అసలు ఓటు శాతం పెరిగిందని బీజేపీ జస్ట్ బయటికి మాత్రమే బలం చూపిస్తుంది అనుకోవచ్చా? అట్లా కాదండి. ఇప్పుడు మీరు ఒక మేయర్ డిప్యూటీ మేయర్ చూస్తున్నారు. మీరు మొత్తం తెలంగాణలో మాకు ఎన్ని చోట మీ సెకండ్ వచ్చి చూడాలి. ఆదిలాబాద్లో మీ సెకండ్ వచ్చినాం, నిజామాబాద్లో సెకండ్ వచ్చినాం, మన కామాండ్లో సెకండ్ వచ్చినాం, నిర్మల్లో మంచి పర్సంటేజ్ ఓటింగ్ అయింది, కార్పొరేషన్ మాకు ప్రాతినిధ్యం దొరికింది. ఇవన్నీ చూడరా మీరు? చైర్మన్ వైస్ చైర్మన్ నిజామాబాద్ మీకు గెలుస్తుంది, నమ్మ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే కాబట్టి మాకు ఇది. కానీ ఓటు శాతం పెరిగింది, గతం కన్నా ఇప్పుడు మేము పెరిగినాము, మా ఆదరణ పెరిగింది. తప్పకుండా ఇప్పుడు అంచెలంచెల ఏం లేదంటే ఇప్పుడు మాకు ఒక్క వార్డు మెంబర్ లేని త్రిపురలో మేము 3వ అధికారం వచ్చినాం. 3 ఎమ్మెల్యేలు ఉన్నట్టు హర్యానాలో 3 అధికారం వచ్చినాం. మేము అన్ని చోట చాలా చోట్ల అట్లా మేము అధికారులు వస్తున్నాం. జార్ఖండ్ కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు పరిస్థితి మారుతాయి. స్థానిక ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో జనరల్గా రూలింగ్ పార్టీకే కొద్దిగా ఎక్కువ మొగ్గు ఉంటుంది. అయినా కూడా తగ్గింది. లాస్ట్లో ఉన్న మెయిన్ అపోజిషన్ పార్టీ కూడా శాతం తగ్గింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ జనరల్గానే ఓటు శాతం పెరిగింది, సీట్లు పెరిగినాయి. కాబట్టి ప్రజలు మా వైపు చూస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నిజామాబాద్, ఆదిలాబాద్ మీకే మంచి మెజార్టీ ఉండే, ఎందుకు అక్కడ కోల్పోయారు? ఎందుకంటే నిజామాబాద్కి ఆదిలాబాద్కి సంబంధించి బీజేపీ ఓ దిక్కు మేయర్, ఇంకో దిక్కు మున్సిపల్ చైర్మన్ దక్కుతుంది అనుకున్నారు. ఏదైనా నాయకత్వ లోపమా? ఎక్కడ ఏం జరిగింది అక్కడ? నాయకత్వం లోపం కాదు. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఒక విషయమే. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కలిశారు. బీజేపీని ఎటువంటి పరిస్థితి ఫామ్ చేయకుండా ప్రయత్నం చేయాలని అనుకున్నారు. ఈరోజు అదేవిధంగా వాళ్ళు చేశారు. సక్సెస్ వాళ్ళు అయ్యారు, లేదని కాదు. కానీ శాతం ఓటు వాది ప్రజల తీర్పు మాకున్నది. ప్రజల తీర్పు వ్యతిరేకంగా వీళ్ళందరూ కలిశారు. అది విషయం. ఇంకోవైపు మక్తల్కు సంబంధించిన అంశం, అక్కడ మీకు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా చనిపోయారు. అక్కడ బీజేపీ వర్కౌట్ కాలేదనుకుంటున్నారు. మక్తల్లో మా వాడు సూసైడ్ చేసుకున్నది బికాజ్ ఆఫ్ ది లోకల్ కాంగ్రెస్ మినిస్టర్ అండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఉన్నారు. వారి యొక్క హెరాస్మెంట్, చాలా చోట హెరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. చాలా పోలీసులు ఒక భయం. మొన్న ఈయన చనిపోయిన తర్వాత కూడా చాలామంది భయపడ్డారు. ప్రజలు కూడా భయపడ్డారు. ఎక్కడ బీజేపీని గెలిపిస్తే మా ఇళ్ళ మీద అటాక్ చేస్తారు, మమ్మల్ని కేసులు పెడతారు. అందుకనే మక్తల్లో మాకు పర్ఫార్మెన్స్ సరిగ్గా రాలేదు. అయినా కూడా అక్కడ ఉన్నట్టు గతంలో మీ చైర్మన్గా ఉండే నా ఓటుతో అక్కడ చైర్మన్ కాదు, ఎక్స్ అఫీషియల్ ఓటుని అక్కడే పెట్టాను. కాబట్టి ఏదైతే ఎక్స్ అఫీషియల్ ఓటు మేము అయితే ఇచ్చినామో అక్కడ, ఈ ఎక్స్ అఫీషియల్ ఓటు ద్వారా నాకు కూడా ఆ మక్తలతో మంచి ఒక రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏదైతే బీజేపీకు తక్కువ శాతం ఓట్లు వచ్చినాయో, తక్కువ సీట్లు వచ్చినాయో, దానికి కారణం కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక కాంగ్రెస్ లీడర్సు అఫీషియల్ మిషనరీ అంటే ఒక అఫీషియల్ మిషనరీ మొత్తం మిస్యూజ్, పోలీసుని, రెవెన్యూ అఫీషియల్ అందరూ కూడా మిస్యూజ్ చేసి బీజేపీ కార్యకర్తల్ని, అక్కడ నాయకుల్ని వాళ్ళు వేధిస్తున్నారు. ఆ వేధింపులకే ఈరోజు మక్తలో ఇటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. సార్, పొత్తులకు సంబంధించి బీజేపీ కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్కు వైస్ చైర్మన్ కోసం మద్దతు ఇచ్చింది. మీరేమో మొన్న ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరికైనా సంబంధించి బీజేపీ అలయన్స్ ఉండదు, ఏదైనా మద్దతు ఇస్తే ఆలోచిస్తాము. దానికి సంబంధించి ఏ విధంగా విప్ జారీ చేశారు? బీజేపీ కాంగ్రెస్లో మీ డైరెక్షన్లో జరిగిందా? మేము ఎక్కడ కూడా బీజేపీ విప్ ఇవ్వలేదు వాళ్ళకు జాయిన్ కమ్మని. మా పార్టీ వరకే మేము ఐదర్ అపోజిషన్లో ఉంటాము, లేకుంటే మేము తటస్థంగా ఉంటాము, లేకుంటే మా చైర్మన్ మేము చూసుకుంటాం. ఎక్కడ కూడా మేము మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఆ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి కూడా చెప్పలేదు. ఎక్కడైనా జరిగి ఉంటే డెఫినెట్గా లోకల్ పరిస్థితుల్లో చేసి ఉండవచ్చు. దాని మీద కూడా మేము విచారిస్తాం. అంటే మీ డైరెక్షన్లో జరగలేదంటున్నారు? డెఫినెట్గా నా పార్టీ క్లియర్. ఈ రోజు కూడా మీకు క్లియర్ ఉన్నాము. మాకు ఎవరితో పొత్తు లేదు, ఎవరితో పోవద్దు. మన ప్రయత్నం మనమే గెలిచే ప్రయత్నం మేము చేస్తామని చెప్తాం. ఇంకోవైపు ఇందాక మైనార్టీల వల్లనే బీజేపీ ఓడిపోయిందన్నారు. ఎంపీ ఎలక్షన్లో మీరు 8 గెలిచినారు. అప్పుడు కూడా ఇదే మైనార్టీలు ఉన్నారు. 8 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 7 ఉన్నారు. అప్పుడు కూడా మైనార్టీలు ఉన్నారు కదా సార్. మరి అప్పుడు చాలా ఓటు బ్యాంక్ వచ్చింది, 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి. అప్పుడు అడ్డుకోలేరా? అప్పుడు లార్జర్ ఏరియాస్ అవి, దాంట్లో గ్రామీణ ప్రాంతం ఉన్నాయి, ఆ ప్రాంతాలు ఉన్నాయి, ఎమ్మెల్యేస్గా ఉంటాయి. కానీ లోకల్ బాడీ వచ్చినప్పుడు ఏరియా చిన్నగా అయిపోతుంది. ఆ చిన్నగా నేను అందుకనే అన్నాను, అర్బన్ లోకల్ బాడీస్లో మైనార్టీ ఓటు శాతం పెరిగిందని. ఓవరాల్గా చూస్తే గ్రామీణ ప్రాంతంలో అవి ఉంటాయి కాబట్టి తగ్గుతాయి. ఈ పర్సెంటేజ్ ఆ ఒక టౌన్ వరకే. మీరు ఆ జిల్లా చూసుకుంటే ఈ పర్సెంట్ తగ్గిపోతుంది. కాబట్టి డిఫరెన్స్ వస్తుంది. జిహెచ్ఎంసీలు ఎలా ఉండబోతుంది సార్? లాస్ట్ 100% మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎంఐఎం ముస్లిమ్స్ కానీ ఉన్నారు కదా? ఉన్నారు కాబట్టి చెప్తాను, వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా లాస్ట్ టైం కూడా వాళ్ళు అదే ప్రయత్నం చేశారు. మనం చూసాము ఏ విధంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే లోకల్ బాడీ ఇక్కడ జిహెచ్ఎంసీలో, లేకుంటే మేయర్షిప్లో అయితే ఏంది
కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం కలిసే ఎమ్మెల్సీ పోటీ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు 2 సీట్లు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో పోయారు. ఎంఐఎం వల్లనే ఆ రోజు బీఆర్ఎస్ వల్లే ఎంఐఎం మేయర్ అయ్యాడు. బీఆర్ఎస్ వల్లే డిప్యూటీ మేయర్ ఎంఐఎం అయ్యాడు. బీఆర్ఎస్ని మేయర్ చేసిందే ఎంఐఎం. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఈ ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో కేవలం బీజేపీని అడ్డుకోవడానికి వాళ్ళ సంబంధాలు కానీ ప్రజల సంక్షేమం కాదని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. నిజామాబాద్కు సంబంధించి అరవింద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ టర్మ్ అయిపోయేలోపు బీజేపీ మేయర్ ఉంటాడని. అట్లా ఇంకేమైనా నియోజకవర్గాలు మీ కనుసన్నలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఉన్నాయి 123 డెఫినెట్గా రాజకీయ సమీకరణలను ఎప్పుడైనా మారవచ్చు. ఎప్పుడైనా రాజకీయంగా ఎప్పుడు ఏమైతుందో రాజకీయం తెలియదు మనకు. డెఫినెట్గా మరి ఎవరు అనుకున్నారు కాంగ్రెస్కి 2 సీట్లు వచ్చినాయి, మేయర్ అంతా అందరూ మేయర్ వాళ్ళ కార్పొరేటర్ మారకుండా మేయర్ మాత్రం బీఆర్ఎస్ని కాంగ్రెస్ జంప్ అయ్యారు. సో అట్లా ఏం జరిగితే చెప్పలేము మనం. థ్యాంక్ యూ సార్. రాజకీయ సమీకరణాలు మారి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పలేము. రానున్నటువంటి రోజుల్లో నిజామాబాద్ కాదా మిగతా ఎక్కడైనా సరే కూడా బీజేపీ మున్సిపాలిటీలు కానివ్వండి, మేయర్ చైర్మన్లు కానివ్వండి, మేయర్లను కూడా వైపు కైవసం చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ పార్టీకి ఎప్పుడు ఎట్లుంటుందో కూడా రాజకీయ సమీకరణాలు చెప్పలేమంటూ ఇంకోవైపు లోకల్ అటు బీజేపీ బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కాంగ్రెస్ కలిసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది పార్టీ విప్పు జారీ చేయలేదు. ఆ లోకల్ పరిస్థితుల వల్ల కూడా అక్కడ పెట్టుకున్నట్టున్నారు. తన దృష్టిలో అది ఉంది, దానికి సమీక్షించి దానిపైన తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తున్నా. ఇంకోవైపు కేవలం ఎంఐఎంకు సంబంధించిన ముస్లిం మైనార్టీతో చాలా చోట్ల ఓడిపోయాం కాబట్టి డెఫినెట్గా ఇది బౌన్స్ బ్యాక్ అయితే జిహెచ్ఎంసీలో బీజేపీ మేయర్ కూడా ఉంటుంది అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.